18,000 రూపాయలు పెట్టి ట్యాబ్ ఆర్డర్ చేశాడు ఓ వ్యక్తి. ఆర్డర్ కోసం ఆశగా ఎదురు చూశాడు. ఆర్డర్ రాని వచ్చింది. కానీ అందులో వచ్చిన ఐటెం చూసి కంగు తిన్నాడు కస్టమర్. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన సుబ్బారావు తన భార్య కోసం అమెజాన్లో ట్యాబ్ ఆర్డర్ చేశాడు. వారం రోజుల తర్వాత ఎట్టకేలకు ఆర్డర్ ఇంటికొచ్చింది. రానైతే వచ్చింది, కానీ పార్సల్ ఓపెన్ చేసి చూడడంతో కస్టమర్ మైండ్ బ్లాక్ అయింది. ట్యాబ్ కు బదులు లైఫ్ బాయ్ సోప్స్ కనిపించాయి. దీంతో కస్టమర్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. తన భార్య యూట్యూబ్ లో వీడియోస్ చూడడం కోసం అమెజాన్ లో 18,000 రూపాయల విలువైన ట్యాబ్ ను బుక్ చేశారు సుబ్బారావు. దీనిపై స్థానిక కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని కస్టమర్ తెలిపారు. 18,000 రూపాయలు పెట్టి ట్యాబ్ ఆర్డర్ చేశాడు ఓ వ్యక్తి. ఆర్డర్ కోసం ఆశగా ఎదురు చూశాడు. ఇటు ఆర్డర్ రానే వచ్చింది, కానీ అందులో వచ్చిన ఐటెం చూసి కంగుతున్నాడు కస్టమర్. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో చెందిన సుబ్బారావు తన భార్య కోసం అమెజాన్లో ట్యాబ్ ఆర్డర్ చేశాడు. ఇటు వారం రోజుల తర్వాత ఎట్టకేలకు ఆర్డర్ ఇంటికైతే వచ్చింది, కానీ పార్సిల్ ఓపెన్ చేసి చూడడంతో కస్టమర్ మైండ్ బ్లాక్ అయింది. ట్యాబ్ కి బదులు లైఫ్ బాయ్ సోప్స్ కనిపించాయి. దీంతో కస్టమర్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. తన భార్య యూట్యూబ్ లో వీడియోస్ చూడడం కోసం అమెజాన్ లో 18,000 రూపాయల విలువైన ట్యాబ్ ను బుక్ చేశారు సుబ్బారావు. దీనిపై స్థానిక కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని కస్టమర్ తెలిపారు.